ఒక ఎకరం భూమి, ఓ గుంట భూమి ఇస్తే చాలు. ఆ గుంట భూమి కోసం ఎవరిని తోడుపడితే మనతో కోట్లానికి సిద్ధంగా ఉంటాం. మనం సిద్ధంగా ఉన్నామా? ఆ గుంట భూమిలో కొంచెం కూడా ఓ లైన్ క్రాస్ చేసి లోపలికి వస్తే, ఏ మా తాత ఇచ్చిన భూమి రాబాయ్, ఎవడివి నువ్వెవడివి అని ముందుకు పోతాం. మరి ఇంతకన్నా మనకి ఇచ్చారు కదా, ఈ సంస్కృతిని ఇచ్చారు కదా, ఈ ధర్మాన్ని ఇచ్చారు కదా, ఈ దేశాన్ని మన చేతిలో పెట్టారు కదా, మరి దీనికోసం మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? ఎందుకు మాట్లాడలేకపోతున్నాం తల్లి? భయం. ఒక్కడే ఉంటే ఇంట్లో లేక 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 వాడు ధర్మం గురించి పిల్లగాళ్ళు మీకు తెలుసు బాగా. ఒకసారి ధర్మం గురించి, దేశం గురించి నేను బయటకు పోతానని అమ్మ నేను ఏమంటారు, నీకెందుకురా, నీకెందుకు ఒకసారి చదువు అని ముచ్చట మాట్లాడతారు. కానీ బయట పరిస్థితులు అట్లా లేవు. 2011 ఇప్పటికీ 9 రాష్ట్రాలలో హిందువులు మైనార్టీలు అయిపోయారు. మైనార్టీలు అంటే తగ్గిపోయారు. భారతదేశం మాత్రమే హిందువులకు ఉన్నది. వేరే ఏ దేశంలో మనం బ్రతకలేం. ఎక్కడికి పోయినా సంపి పడదొప్పుతారు. అక్కడ పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో చూస్తున్నారు కదా, ఆఫ్ఘనిస్తాన్లో చూసారు కదా ఏమవుతున్నదో, మన దేశంలో ఎట్లయితున్నదో చూస్తున్నారు కదా. ఈ దేశంలో మనం మంచిగా బ్రతకాలంటే హిందువుల సంఖ్య పెరగాలి. హిందువుల లోపల పోరాడే తత్వం బయటికి రావాలి. ఈ దేశాన్ని పూజించాలి. ఇప్పుడు హనుమయ్య అంతా చేసిండ్రు అంటారు కదా, ఎందుకు చేసిండ్రు? రాముని కోసం. ఎందుకు చేసిండ్రు? ఆయనకి పని లేదా? రాముడు అంటే భక్తి, ప్రేమ, అపరిమితమైనటువంటి ప్రేమ. అరే మా స్వామి బాగుండాలి, నా స్వామి మంచిగా బ్రతకాలి, నా స్వామి ఎందుకు బాగుండాలి? కొన్ని రావణాసురుడి గురించి చేసిండా? రావణాసురుని కావాలంటే చంపుతా అన్నాడు. రాముడి కోసమే చేసిండు. ఎందుకు? రాముడు ధర్మం గురించి నిలబడ్డాడు. రాముడు నిలబడితే ధర్మం బాగుంటది కాబట్టి రాముడి కోసం చేసిండు. తల్లి, ఈరోజు ఇక్కడ ఇంతమంది ఉన్నారు. మీ పిల్లలకి ఆ హనుమంతుని గురించి, చరిత్ర గురించి చెప్పుర్రి. రోజు హనుమాన్ టెంపుల్ కొమ్మని చెప్పుర్రి. కులం అనే విషయాన్ని వదిలేయరు తల్లి. ఇంటికాడ కడప దాడుతున్నామా, ఆ కులం లేదు. కడప లోపల మీ ఇష్టం. ఏ కులం అంటే ఆ కులం, ఏ దేవుడు అంటే ఆ దేవుడు. ఒక్కసారి కడప దాటి